అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విజయ్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తాజాగా అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు ఆయన ఒక సంచలనం నిర్ణయిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసేందుకు అత్యంత సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం విజయ్. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే మీ పని కోసం వెనకడుగు వేయకండి, భయపడకండి, నేరుగా ప్రభుత్వానికి పట్టించండి అంటూ సీఎం విజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఎవరైనా కేవలం 1000 రూపాయల లంచం అడిగినా దాన్ని సాక్ష్యాధారాలతో ఆడియో లేదా వీడియో రూపంలో ప్రభుత్వానికి అందిస్తే సదరు ఫిర్యాదుదారునికి ₹1,00,000 నగదు ప్రోత్సాహకాన్ని రివార్డుగా అందజేస్తామన్నారు. లంచగుండుల సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని, వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సో సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని అవినీతి ఉద్యోగుల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చిన్న పనికి కూడా లంచం ఆశించే కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారుల వరకు అందరిలోనూ వణుకు మొదలైంది. తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన ఈ వినూత్న స్కీమ్పై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అవినీతిని అంతమొందించడానికి ఇదొక విప్లవాత్మకమైన అడుగు అని, మిగిలిన రాష్ట్రాలు కూడా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా ఇమేజ్ని పక్కన పెట్టి నిజ జీవితంలోనూ నాయకుడు అనిపించుకునేలా విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు జాతీయ స్థాయిలో ట్రెండింగ్గా మారింది. సో నిజంగా విజయ్ సీఎం అయినప్పటి నుంచి దాదాపుగా సీఎం అవ్వడానికి ఒక 4-5 రోజులు పట్టింది. ఏదైతే ప్రమాణ స్వీకారం కోసం ఒక హైడ్రామా నడిచింది. ఇటు మిత్రపక్షాలు, ఇటు ప్రతిపక్షాలు చేసిన రప్చర్తో ఫైనల్గా విజయ్ అని నేను అని చెప్పి తమిళనాడు సీఎంగా టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇచ్చిన ప్రతి జీవో కావచ్చు, పెట్టిన ప్రతి సంతకం కావచ్చు, అయితే మహిళల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి దానికి అంటే ఒక పాత్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఫస్ట్ సంతకం 200 యూనిట్ల లోపు అయితే కరెంటు ఫ్రీగా మొత్తం, అంటే ఆ కరెంట్ బిల్లు 200 యూనిట్ల లోపు కాల్స్తే ప్రతి ఇంటికి కూడా డొమెస్టిక్ యూసేజ్కి జీరో రూపీస్ వస్తుంది అనమాట బిల్లు. ఎలాంటి కట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం కట్టుకుంటుంది. అండ్ తర్వాత పండిట్ వెట్రివల్ ఏదైతే 2 ఏళ్ల క్రితం టీవీకే పార్టీ చీఫ్ విజయ్ సీఎం అవుతాడు వచ్చే ఎలక్షన్స్లో అని చెప్పిన అతనికి ఓఎస్డీగా ఛాన్స్ ఇచ్చారు. ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ, సీఎంకి ఓఎస్డీ ఉంటారు. ఆ ఓఎస్డీగా అతన్ని నియమించారు. సో దాని తర్వాత ఇటు మిత్రపక్షాల నుంచి, ప్రజా సంఘాల నుంచి సనాతన ధర్మాన్ని కాపాడటానికనో లేదంటే అతనికి పర్సనల్గా ఉన్నటువంటి జ్యోతిష్కుల్ని ఓఎస్డీలుగా పెట్టడం ఏంటని చెప్పి అందరూ ప్రశ్నిస్తే వెంటనే ఆయన కూడా మార్చేశారు. మేబీ ఇండియన్ హిస్టరీలో ఒక ఓఎస్డీగా అంటే ఒక జీవో ఇచ్చి మళ్ళీ వద్దు అని జీవో ఇవ్వడం ఓన్లీ ఒక తమిళనాడులో జరిగింది, అది కూడా పండిట్ వెట్రివేల్కి. ఇలాంటి నేపథ్యంలో రీసెంట్గా సైన్ చేశారు ఒక ఫైల్పై. దాదాపుగా 717 మద్యం షాపులు ఏవైతే రెసిడెన్సీస్కి 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయో, స్కూళ్ళు, కాలేజీలు, ఇంకా దేవాలయాల దగ్గర ఏదైతే ఆ వైన్ షాపులు ఉంటాయో అవి మొత్తాన్ని బంద్ చేస్తూ శాశ్వతంగా ఆ షాపు వేరే చోట పెట్టుకోవడానికి కుదరదు, అక్కడ కూడా లేకుండా ఎక్కడా లేకుండా ఆ యొక్క షాపులను మొత్తాన్ని బంద్ చేయించారు, మూసివేయించారు. సో 24 గంటలు అది కూడా. సో అలాంటి ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్న విజయ్ ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల్లో వ్యతిరేకత రాకూడదు, ప్రజల్లో ఒక సానుభూతి రావాలి, ప్రభుత్వం మన కోసం ఉందనే భావన ప్రజల్లో కలగడం కోసం, సామాన్య ప్రజల్లో కలగడం కోసం. ఎందుకంటే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం రోజు కూడా చెప్పారు, నేను తప్పు చేయను, నా వాళ్ళని కూడా తప్పు చేయనివ్వను, ఎవరూ తప్పు చేయడానికి లేదు, ప్రభుత్వం కావచ్చు, పార్టీ కావచ్చు, ఎవరైనా తమిళనాడులో ఎవరు తప్పు చేసినా సరే ఆ శిక్షించే రీతి చాలా భిన్నంగా ఉంటుంది అని ఆయన ఆ రోజు చెప్పారు. సో దానికి పెద్ద ఎత్తున ఈలలు కేకలు అక్కడికి వచ్చిన జనం. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగుల్లో సపోజ్ ఒక ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తాం మనం, ఎంఆర్ఓకి ఒక అప్లికేషన్ ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బాయ్ కూడా 50 రూపాయల నుంచి 100 రూపాయలు లంచం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ వాళ్ళు పెరిగిపోయింది. ఆ 50-100 కాస్త
ఒక సైన్ పెట్టడం కోసం 500 రూపాయలకి పెరిగింది. ఒకవేళ ఆ ఎంఆర్ఓనో లేకపోతే విఆర్ఓనో లేకపోతే వాళ్ళ పొలానికి సంబంధించినటువంటి సబ్ డివిజన్లు చేయడం కావచ్చు, వాళ్ళు దాని యొక్క ఒక గ్రాఫ్ గీయడం కావచ్చు, సో తల్లిదండ్రుల భూములు కొడుకులకు పంచే క్రమంలో కావచ్చు, ఇలాంటి చోటుల్లో లేదా ఒక కాంట్రాక్టర్ విషయంలో బిల్స్ క్లియర్ అవ్వడం కావచ్చు, కలెక్టర్ ఆఫీసుల్లో కావచ్చు, ఇటు ఎమ్మెల్యే దగ్గర కావచ్చు. ఎమ్మెల్యే అంటే ఒక ప్రజాప్రతినిధి. ఇప్పుడు విజయ్ తీసుకున్న డెసిషన్ కేవలం ప్రభుత్వ వర్గాలకే పరిమితం కాలేదు. ఏదన్నా పని అవ్వాలి అని చెప్పి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తేనో ఆ ఎమ్మెల్యే వాళ్ళ పిఏ సార్ కొంచెం బిజీగా ఉన్నారు మళ్ళీ రమ్మన్నారని చెప్పి ఒక 2-3 సార్లు తిప్పిన తర్వాత లేదు ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు అడుగుతారు. ఒక సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసమో లేదంటే ఇంకొకటి లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి నిధులు రావట్లేదని చెప్పి ఒక అర్జీ పెట్టుకున్న తర్వాత మీ ఫైల్ క్లియర్ అవ్వాలంటే మీకు వచ్చేది 2 లక్షలు కాబట్టి 20,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి కండిషన్లు పెట్టిన దాఖలాలు కూడా మనం చాలా చూసాం. ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. ఇటు దాదాపుగా ఆ 10 లక్షల కోట్ల అప్పుల్ని నేను తీర్చకపోయినా సరే ఎట్టి పరిస్థితుల్లో వాటన్నిటిని కంటిన్యూ చేసే ఒక ఇది కల్పిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు నమ్మకం కలిగిస్తాను అంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలు అండ్ చేసే ప్రతి సైన్, చెప్పే ప్రతి భరోసా, ఆయన ఇచ్చిన హామీలు ఇటు సామాన్య ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తున్నాయి. ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం కూడా నిజంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అవినీతిని అంతమొందించడానికి ఇప్పటిదాకా చాలా ప్రభుత్వాలు ప్రతి రాష్ట్రంలో మన దేశంలో కావచ్చు, సో ఇటు యాంటీ కరప్షన్ బ్యూరో కావచ్చు, సో వాళ్ళు ఉన్నా సరే అంటే ఎంతవరకు ఏదో 5,000 10,000 ఇలా స్వాధీనం చేసుకున్నాము, లేదంటే ఒక ఆర్ఓని సస్పెండ్ చేశాము, ఒక విఆర్ఓని సస్పెండ్ చేసాం, ఒక ఎంఆర్ఓని సస్పెండ్ చేసాం, అంతవరకే ఉంటుంది. కానీ బయటికి వచ్చేవి అరకొర అయితే అంటే ప్రజలకు తెలిసేవి మీడియా త్రూగా, బయటికి రానివి ఎన్నో. నాట్ ఓన్లీ తమిళనాడు, తెలుగు స్టేట్స్ అందుకు భిన్నమేం కాదు, ఇంకా అంతకుమించి జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి డైరెక్ట్గా ఏదైతే వాళ్ళు అడిగారో, లంచం అడిగారో, ఆ ఫిర్యాదుదారుడే వెళ్ళి ఆడియోని కానీ వీడియోని కానీ సమగ్రంగా కనుక ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగలిగితే వాళ్ళ అకౌంట్ వివరాలలో కూడా దానికి జత చేసి ప్రభుత్వానికి ఫిర్యాదు అందిస్తే 1,00,000 రూపాయల నగదుని బహుమతిగా ఇస్తారు వితిన్ 24 అవర్స్. సో వెంటనే ఆ ఎవరైతే ప్రభుత్వాధికారి వాళ్ళని లంచం అడిగాడో దానికి సంబంధించి అతను సస్పెండ్ అవ్వడం జరగవచ్చు, లేదంటే అబ్స్కాండ్ చేయడం జరగవచ్చు. అంటే దాని యొక్క తీవ్రతను బట్టి ఒక స్టాంప్ కోసం వెళ్తారు, ఏదైనా అంటే తల్లిదండ్రుల పిల్లలు ఆస్తులు పిల్లలకి ఇవ్వడానికి కోసం వెళ్తారు. దానికి జస్ట్ మ్యూటేషన్ ఏం అక్కర్లేదు, జస్ట్ ఒక డాక్యుమెంటేషను, ఆ పట్టాదారు పాస్బుక్లో ఏవైతే సబ్ డివిజన్లు చేసి ఆ ముగ్గురికి ఆస్తులు పంచేలాగా జరుగుతాయి. సో దానికి సంబంధించి మహా అయితే ఒక 1/2 అవర్ పని. సో దానికోసం డైరెక్ట్గా వీళ్ళు ఏం చేస్తారు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వీళ్ళ దగ్గర తిప్పుతూ ఉంటారు. అప్పుడు వచ్చి ఆఫీస్ బాయ్ ఏం చెప్తాడు, లేదండి ఇది సంగతి ఇట్లా చేయాలని చెప్పిన తర్వాత అతను ఎంతో కొంత డబ్బులు తీసుకొని, సో అక్కడ ఎవరు అడిగినా ఆయన 1,000 రూపాయలు అడిగాడా, 10,000 అడిగాడా, 1,00,000 రూపాయలు అడిగాడా, సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆఫీస్ బాయ్ ప్రతి ఎంఆర్ఓ ప్రతి విఆర్ఓ డబ్బులు అడిగే పరిస్థితి ఉండదు, ప్రతి కలెక్టరేట్ ఆఫీస్లో లేకపోతే మెజిస్ట్రేట్ ఆఫీసుల్లో ఎక్కడ అడిగే పరిస్థితి ఉండదు. కానీ ఒకవేళ అతను అడిగిన తీవ్రతను బట్టి అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అంటే దేశవ్యాప్తంగా విజయ్ తీసుకున్న నిర్ణయంపై చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అవలంబించాలి ఇలాంటి పథకాలని, తద్వారా ఈ యొక్క అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలామంది కోరే అవకాశం ఉంది. సో నిజంగా సీఎం అయిన ఫస్ట్ డే నుంచి సీఎంగా విజయ్ తీసుకున్న ప్రతి డెసిషన్ కూడా చాలామంది సామాన్యుల్లోకి బలంగా వెళ్తుంది. సో స్టార్టింగ్ నుంచి ఆ మార్క్ విజయ్ చాలా దగ్గర నుండి క్రియేట్ చేసుకుంటున్నారు. మరి విజయ్ తీసుకున్న నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి.